రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి జై విశ్వకర్మ. నేను మీ కొండోజు నరసింహాచారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి, విశ్వకర్మ జాతి సేవకుని. విషయం ఏంటంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కార్పొరేటు జ్యువెల్లర్ షాపులు ఏర్పడి స్వర్ణకార వృత్తి చేసుకునే వాళ్ళకు కుల వృత్తులు నశించి, కార్పెంటర్ వృత్తి చేసుకునే వాళ్ళకు కూడా కుల వృత్తులు నశించి అప్పుల పాలే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఈ మధ్యలో స్వర్ణకార వృత్తి చేసుకునే వాళ్ళు అప్పుల పాలే ఆత్మహత్యలు చాలా చేసుకుంటూ ఉన్నారు. ఒక సైడు కార్పొరేట్ జ్యువెల్లర్ షాపులు ఏర్పడి కుల వృత్తులు నడవక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే, ఇంకొక వైపు కొంతమంది పోలీసులు అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద భయభ్రాంతులకు గురి చేయడం, ఇబ్బందులకు గురి చేయడం అనేది జరుగుతూ ఉంది. మొన్న శనివారం రోజు నైటు సిద్దిపేట 2 టౌన్ సిఐ గారు ఉపేందర్ గారు మంచిర్యాల పట్టణానికి వెళ్ళి దేవరకొండ నరసింహాచారి అనే మన స్వర్ణకార సోదరుని షాప్కి వెళ్ళి ఒక దొంగను తీసుకొని వెళ్ళి, ఈ దొంగ మీ షాప్లో ఒక 3 నెలల 15 రోజుల క్రితము బంగారం అమ్మిండు అని వాళ్ళకి చెప్పడం, వాళ్ళు మేము ఈ షాపు ఓపెన్ చేసి 2 నెలలు అవుతుంది, 3 నెలల 15 రోజుల క్రితం మేము ఏ రకంగా ఉంటాం, సీసీ కెమెరాలని చెక్ చేసుకోమని వాళ్ళు చెప్పడం. మళ్ళీ కొద్దిసేపు ఆలోచన చేసి సిఐ గారు, మీకు ఇంకా వేరే షాప్ ఏదైనా ఉందా అంటే, అవును పాతది ఇంకొక షాప్ ఉంటుంది అంటే, లేదు ఆ షాప్లో అమ్మిండి అంటే, సరే ఆ షాప్ చూపెట్టమానండి మరి ఎక్కడనో పదండి అని చెప్పేసి నరసింహాచారి అన్న ముందు వెనకాల వీళ్ళ జీప్ ముందల పోతే, అక్కడిక్కడ ఉన్న రోడ్లన్నీ దింపి ఒక చౌరస్తా దగ్గర ఏదో బంద్ ఉన్న సెటర్ చూపెట్టి, ఇగో ఈ షాపే అంటే అది షాప్ కాదు, ఇది మా షాపే కాదు సార్, ఇక్కడ ఎవరు నన్ను అడగండి అది బంగారం షాప్ ఏమంటే, అక్కడ తెలుసుకుంటే అది బంగారం షాప్ కాదు. మళ్ళీ చుట్టూ తిరిగి మళ్ళీ షాప్కి వచ్చి, లేదు రోడ్ పైనే బంగారం తీసుకొని రోడ్ పైనే 4 లక్షల రూపాయలు ఇచ్చినావు అని చెప్పడము జరిగిందట. ఎవరైనా బంగారము రోడ్ పైన తీసుకొని రోడ్ పైన డబ్బులు ఇస్తారా? రోడ్ పైన తీసుకొని రోడ్ పైన ఇచ్చిన టోటల్ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా ఈ రోజులలో, సీసీ కెమెరాలు చెక్ చేద్దాం. బంగారంకు రోల్డ్ గోల్డ్కు దేనికి కూడా తేడా లేకుండా ఉంది ఈ రోజులలో. ఎవరన్నా రోడ్ మీద బంగారం తీసుకొని రోడ్ మీద పైసలు ఇస్తారా? లోకల్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఈ నైట్లో నిన్ను పట్టుకపోతాం నడువు అని చెప్పేసి ఇబ్బందులకు గురి చేస్తే, నోటీస్ ఇవ్వమంటే నోటీస్ ఇయ్యరు, అక్కడికి వచ్చిన తర్వాత ఇస్తామన్నారంట. నన్ను ఫోన్ చేస్తే నేను చెప్పిన సిఆర్పి పార్టీ అని నోటీస్ అడగండి అని చెప్పేసి, నోటీస్ ఇవ్వలే. సరే మన సంఘ సభ్యులు బులియన్ మార్చెంట్ అధ్యక్షులు శ్రీనివాచారన్న వాళ్ళు, సరే రేపు దొలుకొని వస్తామని చెప్పేసి కాగితం రాపిచ్చి ఇచ్చి పంపించడం జరిగింది. అదే రోజు నైటు టెన్షన్కు గురై నరసింహాచారన్న హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. అర్ధకిలో బంగారం తీసుకున్నాం అని చెప్తాడట. మనం ఎన్ని రోజులు ఈ రకంగా ఉంటాం? ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి, అన్నీ మారుతూనే ఉన్నాయి, కానీ మన బతుకులు మారతలేవు. మన బతుకులు మారాలంటే మనం తాడో పేడో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అసలు ఏం జరిగింది, ఎక్కడ దొంగతనం చేసిండు దొంగ, ఎక్కడ దొంగ అనే విషయాలు సిఐ గారికి కూడా ఫోన్ చేసి తెలుసుకుందాం ఏం చెప్తాడో. చెప్పలేదు. హలో హలో నమస్తే సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు కొండోజు నరసింహాచారి సార్, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి. నేను నమస్తే అండి, చెప్పండి. సిద్దిపేట 2 టౌన్ సిఐ గారండి? అవునండి, అవును. ఓకే, ఏం లేదు సార్, ఈ మంచిర్యాలు దేవరకొండ నరసింహాచారి దగ్గరికి వెళ్ళారంట కదా సార్ మొన్న శనివారం రోజు. అవును. ఏంది సార్ అది ఇష్యూ? గోల్డ్ తీసుకున్నాడు అండి, మన దొంగతనం చేసిన గోల్డ్ తీసుకున్నాడు. ఎక్కడ సార్, ఎక్కడ దొంగ, ఎక్కడ టెప్ట్ జరిగింది అది? ఇక్కడ సిద్దిపేటలో. సిద్దిపేటలోనా సార్? అవును. నోటీస్ ఇచ్చారా సార్? సిఆర్పి పార్టీ అనే నోటీస్ ఇచ్చారా? ఈ మాట ఇస్తాం, ఏమని ఇస్తాం, కాకపోతే తెల్లారే వాళ్ళు వస్తున్నారు, రకరకాల వ్యక్తులతో కాల్ చేస్తున్నారు, వాళ్ళు ఇంతవరకు అయితే రాలేదు. అదే సార్, ఆయన హాస్పిటల్లో టెన్షన్కి హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు, బీపీ ఎక్కువ అయ్యి ఇప్పుడు ఈసీజీ ఇట్లా తీసిరు, స్టంత్ కూడా వాడే అవకాశం ఉందట. ఇప్పుడు ఆయన 1 మిల్లీగ్రామ్ కూడా కొనలేనంటుండు.
అయితే మీరు అతని వర్షన్ అతను చెప్తాడండి, అతని వర్షన్ అతను చెప్తాడు. అతను చెప్పిన అన్ని రకాలుగా క్లారిఫై చేసుకున్న తర్వాతనే మేము అతన్ని అడగడం జరిగింది. రెండవది ఈ ఎవరైతే థర్డ్ పర్సన్ కూడా తీసుకుపోయి ఫేస్ టు ఫేస్ మాట్లాడించాం. జనరల్ గా ఏంటంటే ఇతను ఏదో చెప్తే తీసుకొచ్చాం కదా, తీసుకుపోయి ఫేస్ టు ఫేస్ మాట్లాడించినాం. ఎంత సార్ అంత క్లారిటీ ఇచ్చిన తర్వాత ఎంత సార్ గోల్డ్ మొత్తం ఎంత అయితే ఉంది ఇప్పుడు అతను హాస్పిటల్ నుండి అడిగితే మీరు అంటున్నారు కదా. అవును, హాస్పిటల్ ఉన్నాడు ఇప్పుడు కూడా. సరే, ఓకే, మంచిది. ఎంత సార్? మేమైతే అతనికి ఇన్ఫార్మ్ అతనికి తెలుసులేండి, అన్ని తెలుసు. మేము అతనికి ఇన్ఫార్మ్ చేశాము. అతను కోఆపరేట్ చేస్తే పర్లేదు, లేదంటే మేము లీగల్ గా ఎట్లా ఉంటే అట్లా ప్రొసీడ్ అవుతాం. అదే చెప్పాలి కదా, ఎంత సార్ గోల్డ్ ఎంత అంటున్నారు? చెప్పినామండి, వాళ్ళకి తెలుసు వాళ్ళకి చెప్పాం. వాళ్ళని అడగండి. ఇప్పుడు మీకు చెప్పినారు కదా, మీకు చెప్పినప్పుడు వాళ్ళకి ఈ మాత్రం కూడా చెప్పి ఉండాలి కదా. 2 కేసెస్ ప్రాపర్టీ వాళ్ళు తీసుకున్నారు. 2 కేసెస్ ప్రాపర్టీ వాళ్ళని చెప్పినాను. 1 మిల్లీగ్రామ్ కూడా కొనలేదని వాళ్ళు చెప్పినని చెప్పేసి మీరు అంటున్నారు కదా. అయినప్పుడు మరి ఎంత ఇక మరి అన్నప్పుడు మరి ఎంత అయితే లాభం? వాళ్ళు షాప్ పెట్టి 2 months అవుతుంది, మీరు 3 నెలల మీరు వాళ్ళు చెప్పే వర్షనే చెప్తున్నారు, కానీ మీరు పూర్తిగా తెలుసుకోవాలి కదా. అందుకే సార్ వినండి. ఇప్పుడు అది ఇప్పుడు పోయిన మంత్ షాప్ పెట్టినా అంటుండు. కానీ వాడు అంతకుముందు పాత షాప్ ఉన్నది నాది రన్ చేసిన చెప్పే విషయం మీకు చెప్తున్నా, ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు క్లియర్ అయిపోయిండు సేటు, మీ పాత షాప్ కార్డు ఇచ్చినా మీకు అని చెప్పేసి వాడు. షాప్ ఎక్కడ అంటే కూడా షాప్ కాడికి తీసుకుపోయిండు, షాప్ దగ్గర తీసుకుపోయి నువ్వు ఇక్కడ ఉండు తీసుకొచ్చి ఇస్తా అని చెప్పేసి అవన్నీ క్లారిఫై అయినాయండి. మీరు అతనితో క్లియర్ గా మాట్లాడండి, మీరు లీగల్ గా ఎట్టుంటే అట్లా ప్రొసీడ్ అవుతాం. పాత షాప్ చూపించలేట సార్. మీరు కదండి, నాతో ఆర్గ్యుమెంట్ వద్దు. ఎందుకంటే ఇప్పుడు కాదండి, ఇప్పుడు నిన్న ఒకరు వచ్చిర్రు, నేను స్టేట్ ప్రెసిడెంట్ అని చెప్పేసి ఒక 2 వ్యక్తులను పంపించిండు. వచ్చి దాదాపు 2 hours వాళ్ళకి టైం స్పెండ్ చేశాను. వాళ్ళని అడగండి, వాళ్ళకి క్లారిటీ చెప్పినాను. చెప్పిన తర్వాత వాళ్ళు కూడా అవును సార్ కరెక్ట్ అయిపోయిందని సాటిస్ఫై వెళ్ళిపోయినారు. మళ్ళీ ఈ రోజు మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. అంతకుముందు ఒక ఇన్స్పెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసిండు. అట్లా ఓకే, మీరు ఏమైనా అవసరం ఉంటే మీరు తీసుకొని రండి, మాట్లాడదాం. నేను ఒక టీవీ ఛానల్ ఎండిగా వివరణ అడుగుతున్నా సార్, లైవ్ లో ఉన్నాను నేను. అందుకే ఎంత గోల్డ్ సార్ అని చెప్పేసి అడుగుతున్నా. ఇది సరి అయిన సమాధానం చెప్పలేక, ఎందుకంటే వాళ్ళతో 1/2 కిలో బంగారం అంటాడు. ఇప్పుడు నేను టీవీ ఛానల్ ఎండిని అనేసరికి బంగారం ఎంతనో చెప్పడానికి లేదు, చెప్పాలి కదా. హలో సార్, ఫోన్ కట్ అయింది. చెప్పండి. అదే సార్, నేను ఒక టీవీ ఛానల్ ఎండిగా మిమ్మల్ని వివరణ అడుగుతున్నాను. వివరణ చెప్పినాను కదండి, ఎంత గోల్డ్ అని అడుగుతున్నాను సార్. వాళ్ళని అడగండి, వాళ్ళకి చెప్పినాను, వాళ్ళతో క్లారిటీ తీసుకోండి. మీరు అదే విషయం నాకు చెప్పాలి కదా సార్. చెప్పాను కదండి మీకు, 1/2 కిలో బంగారం వాళ్ళకి చెప్పాము. 1/2 కిలో వాళ్ళ తరపున ఒక 10 members వచ్చినారు. 10 members చెప్పాము, అందరికి చెప్పినాము. 1/2 కిలో బంగారం అని చెప్పారట సార్. ఏమండి? 1/2 కిలో బంగారం అని చెప్పారట. ఎవరు? మీరు. కేసు ప్రాపర్టీ ఎంత ఉంటే అంతండి, 2 కేసులు ఉన్నాయి. అయితే ఒకవేళ రేపు డిశ్చార్జ్ చేస్తే నేను రేపు తీసుకొని అతన్ని తీసుకొని అడ్వకేట్ని తీసుకొని వస్తాను సార్. ఒకవేళ ఎల్లుండి డిశ్చార్జ్ చేస్తే ఎల్లుండి తీసుకొని వస్తాను తమరి దగ్గరికి. మంచిది, రండి. ఓకే సార్, రండి. కాకపోతే దయచేసి మళ్ళీ ఇంకొకరిని ఇంట్రొడ్యూస్ చేయొద్దని చెప్పండి. ఇప్పుడు మీరు ఇంట్రొడ్యూస్ అయినారు కదా. ఓకే సార్, నేనే వస్తాను. మీరు ఇప్పుడు మీరు ఇంట్రొడ్యూస్ అవుతారు, మేము చెప్పింది మీరు కన్విన్స్ అయినా అనుకోండి, మిమ్మల్ని పక్క పంట పెడతాడు, ఇంకోటి పెడతాడు. సింపుల్, అదే. అదేముండదు సార్, చేస్తున్నది అది. ఫస్ట్ వినండి. ఫస్ట్ ఒక ఇన్స్పెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసిండు, మా వాడే తీసుకొని వస్తా అని. అతను చెప్పిన తర్వాత అతను స్కిప్ చేసిండు. మళ్ళీ తర్వాత ఇతని దగ్గర రిలేటివ్ అని చెప్పేసి ఎవరు ఒక స్టేట్ ప్రెసిడెంట్ అని చెప్పేసి ఒక 2 వచ్చినారు నిన్న. ఐ థింక్ నిన్న వచ్చినారు. వాళ్ళు వచ్చినారు. వాళ్ళు నేను చెప్పిన తర్వాత వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. అయిన తర్వాత కదా వాళ్ళని పక్క పండి పెట్టినాడు. ఈ రోజు మీతో మాట్లాడిస్తున్నాడు. జస్ట్ మీరు కన్విన్స్ అయితే మిమ్మల్ని పక్క పండి పెడతాడు. నిన్న వాళ్ళు వచ్చి మాట్లాడిన తర్వాత నాకు 2 hours మాట్లాడిన తర్వాత కూడా నేను వాళ్ళతో మేము డ్రాప్ అయిపోతున్నాం సార్ అంటే, దయచేసి మీరు డ్రాప్ కావద్దు అని చెప్పిన. డ్రాప్ కావద్దు, మీరు ఉండండి. ఉంటేనే తెలుసు కదా, మీరు వచ్చుడు మాట్లాడు వివరణ అడుగుడు ఇట్లా కరెక్ట్ కాదని చెప్పిన నేను వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసిండు. నేను ఇప్పటికైనా తెలుస్తున్నా, దయచేసి మీరు ఉంటే దీని పూర్తి స్థాయిలో ఉండండి. నేను డ్రాప్ అయ్యే సమస్య ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. నేను తప్పకుండా తమ దగ్గరికి రేపు డిశ్చార్జ్ చేస్తే ఎల్లుండి తీసుకొని వచ్చేస్తాను. ఇమీడియట్లీ తీసుకొని వచ్చేసి అడ్వకేట్ని తీసుకొని వచ్చేసి అది ఏమున్నా మాట్లాడదాం సార్. మంచిదండి. ఓకే, థ్యాంక్ యూ సార్. విన్నారు కదండి, ఇది ఏం జరుగుతుందంటే, కరెక్ట్గా ఉంటే బంగారం ఎంతనో చెప్పాలి కదా. వాళ్ళని అడగండి అనే దాంట్లోనే ఉంది.
కరెక్ట్ పని చేసే వాళ్ళు వాళ్ళని అడగండి వీళ్ళని అడగండి అని చెప్పేసి అనరు. డైరెక్ట్గా అది ఎంత బంగారము ఏంది అని చెప్పేస్తారు. ఇది విషయం. తప్పకుండా ఎల్లుండి సిద్దిపేట వెళ్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా రావాలి. నేను అందరికి కూడా ఫోన్లు చేస్తాను. ఇట్టి విషయంలో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. డీజీ గారి దగ్గరికి అయినా వెళ్తాం, సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి అయినా వెళ్తాం. నిన్న సీఎం గారు అపాయింట్మెంట్ కూడా ప్రయత్నం చేసినాను నేను. అయితే ఈ రోజు లేకపోతే రేపటికి పెడతా అని చెప్పిండు. డీజీ గారి అపాయింట్మెంట్ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిన్న సాయంత్రం వరకు వెయిట్ చేసినాం, దొరకలేదు. అయితే ఈరోజు రేపటి దొరుకుతుంది. ఈసారి ఈ సంఘటనతో ఎక్కడ కూడా అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద పోలీసు వాళ్ళు వేధించకుండా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తాడో పేడో 2024లో తేలిపోవాలి. చట్టంలో మార్పులు తేవడం, జీవోలలో మార్పులు తేవడం, కేంద్రంలో ప్రభుత్వం నూతనంగా ఏర్పడంగానే ఈ సీఎం గారితో అక్కడ ప్రధానమంత్రి గారితో చర్చలు జరిపి ఒడగొట్టే పనిలో నేనున్నాను. అందరు సహకరించండి దయచేసి. ఈసారి చట్టంలో మార్పులు తెచ్చుకోవాలి. జీవితాంతం పోరాటం చేసుకుంటూ కూర్చుండే ఓపిక నాకు కూడా లేదు. 2024 లాస్ట్గా సాధించడమే. సాధించిన తర్వాతనే పక్కకు తప్పుకుంటాను. నేను ఎందుకు మొండికుంటున్నా అంటే సాధించాలి అనే దాని విషయంలో నేను ఆగుతున్నాను. సాధించి నేను నా పనులు నేను చేసుకునేటివి చాలా ఉన్నాయి. విశ్వకర్మల అభివృద్ధి కోసం బిజినెస్లు పెట్టించేటివి ఉన్నాయి. ఊరికే దీనికోసమే పోరాటం చేసేది లేదు కాబట్టి తప్పకుండా ప్రయత్నం చేస్తాను. సాధించి తీరుతున్నాం 2024లో. నేను ఇట్టి విషయంలో అందరికీ కూడా ఫోన్లు చేస్తాను. రాష్ట్ర స్థాయి నాయకులకు, జిల్లాల స్థాయి నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేస్తాం. చేసి మాట్లాడి తప్పకుండా నిర్ణయం తీసుకుంటాం. మొన్న ఎల్బీనగర్ ప్రాంతంలో ఇట్లే ఒక సంఘటన జరిగి పోలీసు వాళ్ళు ఎంత హుషారు చేసిర్రు తెలుసా? అక్కడ వాళ్ళు మనోడిని పిలిపిస్తూ ఉన్నారు, పోలీస్ స్టేషన్లో ఉసోపెడతా ఉన్నారు, బంగారం తెచ్చి కట్టి మీ డాడీని దొలకప్ప అంటూ రాత్రి ఇంటికి పంపిస్తూ ఉన్నారు. అక్కడ కేసు ఆల్రెడీ బుక్ చేసిర్రు. ఏం చేసిరన్నా, ఇతను దొరుకుతలేడు అన్నట్టుగా మనోడు స్వర్ణకారుడు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ బంగారం తీసుకొని అన్నీ తీసుకొని రిమైండ్ చేస్తాం ఆ బంగారం పెట్టి అనే ప్లాను. నాకు చెప్పంగానే వాళ్ళ అబ్బాయి వెంటనే దిల్సునగర్ అనంతచారణకు ఫోన్ చేసిన. దిల్సునగర్ ప్రాంతం అనగానే అక్కడికి వెళ్ళి కలువును అంటే మొత్తం అనంతచారన్న హైకోర్టు లాయర్ దగ్గరికి వెళ్ళి విషయం తెలుసుకుంటే కేసు బుక్ అయింది ఆల్రెడీ. వీళ్ళు బంగారం ఇస్తే వీళ్ళ బంగారం పెట్టి వీళ్ళని రిమైండ్ చేయడానికి ప్లాన్ చేసి పెట్టిరు పోలీసు వాళ్ళు. ఇప్పుడు 2-3 రోజులు కోర్టులు బంద్ ఉన్నాయి కాబట్టి ఆగడం జరిగింది. తప్పు చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఎంత పెద్ద పోలీసు వాళ్ళనైనా వదిలిపెట్టాం. ప్రతిదానికి చట్టం ఉంది, లా ఉంది. దయచేసి స్వర్ణకారులు ఎట్టి పరిస్థితుల్లో భయపడొద్దు. కేసులు పెడతామనగానే ఏదో చేస్తామనగానే భయపడవలసిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నా భయపడకుండా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టి తీసుకురండి. రాష్ట్ర సంఘం దృష్టికి కూడా తీసుకెళ్ళండి. ఎవరం పోరాటం చేసినా, ఎవరం కొట్లాడినా మన వాళ్ళ కోసమే. ధైర్యంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నా. అవసరం అనుకుంటే చలో సిద్దిపేట పెట్టుకుంటాం, అవసరం అనుకుంటే చలో మంచిర్యాల పెట్టుకుంటాం. ఏది జరుగుతుందో నా ప్రయత్నాలలో నేనున్నా. మనం సీఎంను కలవబోతున్నాం, డీజీ గారిని కూడా కలవబోతున్నాం. దయచేసి ఎవరు కూడా అధైర్యపడొద్దు. 4 పడవల మీద ప్రయాణం చేయొద్దు. నా కోటి చెప్పి ఇంకోళ్ళ కోటి చెప్పి 10 మందితో పైరవీలు చేస్తే ఇట్లే అవుతుంది. ఏదైతే అంటే 10 మందితో ఎప్పుడైతే పైరవీలు స్టార్ట్ చేస్తామో వీడు భయస్థుడు అనే కిందకి వాళ్ళ దృష్టిలో పడిపోతాం. ఒక్కరితోనే చేయాలి. ఆ ఒక్కరితోనే ఏం చేయాలనో అది చేసి సాధించాలి. 10 మందితో ప్రయత్నం చేసినప్పుడే నీ వీక్ పాయింట్ అక్కడ తెలిసిపోతుంది. నువ్వు తప్పు చేయకుండా తప్పు చేసిన కింద వాడికి వాళ్ళ దృష్టిలో పడిపోతావు. ఎవరైనా సరే అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ.